హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే, మనం ఒక మినీ ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేద్దాం అనమాట. అంటే ఒక కోడే, కానీ ఒక ప్రాజెక్ట్ లాగా అయితే బిల్డ్ చేద్దాం. అంటే పాలిండ్రోమ్ చెక్కర్ అనమాట. ఈ పాలిండ్రోమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారంటే, వావ్ అని తీసుకున్నారనుకో, WOW అని అయితే ఉంటది. మీరు ఫ్రంట్ నుంచి రాసిన వావ్ అదే పదం ఉంటది. బ్యాక్ నుంచి రాసిన అదే పదం అయితే ఉంటది. సేమ్ అలాగే మనం ఎగ్జాంపుల్స్ అయితే రాద్దాం అనమాట. ఒక కోడ్ అయితే రాద్దాం. అంటే మీరు ఏదన్నా ఒక నేమ్ ఇచ్చారంటే, ఆ నేము మనకి అది పేరెంట్ రూమా కాదనైతే చెక్ చేస్తదనమాట. అదే ఈరోజు మన మినీ ప్రాజెక్ట్ అనమాట. ఒక చిన్న కోడ్ అయితే రాద్దాం. దట్ మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తది. మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్న టాపిక్స్‌తోనే అయితే మనం రాద్దాం. మనం స్ట్రింగ్స్, ఇఫ్ ఎల్స్‌లు ఇవన్నీ అయితే డిస్కస్ చేసుకున్నాం గదా! నిన్నటి వరకు. వాటిల పరంగా మనమైతే ఇప్పుడు కోడ్ అయితే రాద్దాం అనమాట. ఇదొక మినీ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. సో, మీరైతే ఇది మీరు గిట్‌హబ్‌లో గూడా అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు గిట్‌హబ్ గురించి తెలియకపోతే నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో చేస్తాను. మీరు చేసే ప్రాజెక్ట్స్ అన్నీ లింక్డ్ఇన్‌లోని, అంతేకాకుండా గిట్‌హబ్‌లోని అయితే మీరు చెప్పుకోవాలనమాట. దాన్ని బట్టి మీకు ఇంటర్న్‌షిప్స్ అవి అయితే వస్తాయి. ఇదేమి అంత పెద్ద ప్రాజెక్ట్ ఏం గాదు. జస్ట్ మినీ ప్రాజెక్ట్ మీ అండర్‌స్టాండింగ్ కోసం అంతే. అయితే ఇక్కడ నేను మినీ ప్రాజెక్ట్ అని అయితే పెడుతున్నాను చూడండి. మినీ ప్రాజెక్ట్ అని పెట్టిన తర్వాత నేనైతే మీకు కోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మీకైతే చేస్తాను. ఒకవేళ మీరు ట్రై చేద్దాం అనుకుంటే మీరు ఈ వీడియోని పాజ్ చేసి మీరు ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను ప్రతిదీ క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను లైన్ టు లైన్ కోడ్. ముందుగా మనం ఫంక్షన్స్‌ని డిఫైన్ చేసేటప్పుడు డిఫ్ అని అయితే పెడతాం గదా! డిఫ్ అని చెప్పి ఇది పాలిండ్రోమా కాదని చెక్ చేస్తున్నాం కాబట్టి ఈజ్ పాలిండ్రోమ్ అని అయితే పెడదాం. అంటే పాలిండ్రోమా కాదా అని చెప్పి. పాలిండ్రోమ్. ఇలా పెట్టిన తర్వాత నేను టెక్స్ట్ అని చెప్పి ఒకటి ఇస్తున్నాను. ఇది ఏమంటారు? పారామీటర్స్ అంటారు లోపల పెట్టిందండి. టెక్స్ట్ అనేది పెట్టాను గదా! ఇలా పెట్టిన తర్వాత మనమైతే ఇప్పుడు ఒక ఫంక్షన్ అయితే డిఫైన్ చేసాం ఇప్పటివరకు. ఇప్పుడు ఈ టెక్స్ట్‌ని ఏం చేద్దామంటే చూడండి. టెక్స్ట్ ఈక్వల్ టు టెక్స్ట్ డాట్ రిప్లేస్ అనేది చేద్దాం. ఇది ఏం చేస్తదంటే మన టెక్స్ట్‌ని లోవర్ కేస్‌లోకి అయితే కన్వర్ట్ చేస్తదనమాట. ఇప్పుడు నేను రాసేది. చూడండి మీకు ఒక క్లారిటీ వస్తది. టెక్స్ట్‌ని రీప్లేస్ చేస్తది. అంటే ఇప్పుడు మనకి కేస్ సెన్సిటివ్ గదా! పైథాన్ అనేది. ఒకవేళ ఇప్పుడు మనం స్టార్టింగ్ వావ్ అని చెప్పి డబ్ల్యూ క్యాపిటల్‌లో పెట్టి ఎండింగ్‌లో స్మాల్‌గా పెట్టామనుకోండి. అది డబ్ల్యూ సేమ్ కాదు గదా! అని అయితే రికగ్నైజ్ చేస్తదనమాట. మనం సేమ్ క్యారెక్టర్స్ లోవర్‌లో అయితే లోవర్‌లో ఉండాలి. అప్పర్‌లో అయితే అప్పర్‌లో ఉండాలి. మనమైతే ఇక్కడ లోవర్‌లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ గ్యాప్స్ రావడం కోసం ఇలాగ కొటేషన్స్ అయితే ఇచ్చి స్పేస్ అయితే ఇస్తున్నాను మధ్యలో. మళ్ళీ కామా పెట్టి ఇక్కడైతే ఇలా కొటేషన్స్ అయితే పెడుతున్నాననమాట. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ డాట్ లోవర్ అని అయితే పెట్టాలి. లోవర్ అని పెట్టిన తర్వాత ఇక్కడ బ్రాకెట్స్ అయితే పెట్టాలి. ఇది ఏం చేస్తదంటే కంపారిజన్ అయితే ఫెయిర్‌గా చేస్తదనమాట. మీకు అర్థమయ్యేలా చెప్పాను కదా ఇప్పుడే. అంటే ఇప్పుడు మనకి క్యాపిటల్‌లో వావ్ ఉన్నా స్టార్టింగ్‌లో డబ్ల్యూ క్యాపిటల్‌లో అయితే ఇస్తాం కదా! యాక్చువల్‌గా మనకున్న హాబిట్ ప్రకారంగా ఫస్ట్ లెటర్ క్యాపిటల్‌లో అయితే ఇచ్చేస్తూ ఉంటాం ప్రోగ్రామింగ్‌లో కూడా. అందుకని ఇదైతే కన్వర్ట్ చేసేస్తదనమాట. ముందు ప్రతీదీ లోవర్‌లో కన్వర్ట్ చేసి అప్పుడు చెక్ చేస్తదనమాట. ఇప్పుడు ఇక్కడ అప్పర్ పెట్టొచ్చు కదా బ్రో! లోవర్ అని ఎందుకు పెట్టావంటే, ఇప్పుడు ఏదైనా చేయొచ్చనమాట. నేనైతే మామూలుగా లోవర్ అని అయితే పెట్టేసాను. ఎందుకంటే మిగతావన్నీ లోవర్‌లో ఉంటది కాబట్టి, ఫస్ట్‌ది కూడా లోవర్‌లోకి అయితే కన్వర్ట్ చేస్తది కాబట్టి. ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్ అయితే రాద్దాం. ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్ చూడండి. ఇది మనం నిన్న స్ట్రింగ్స్ అయితే మాట్లాడుకున్నాం కదా! స్ట్రింగ్స్‌లో స్లైసింగ్, ఇండెక్సింగ్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా! ఆ టాపిక్ అయితే వస్తదిక్కడ. ఏం చేస్తామంటే టెక్స్ట్ ఈక్వల్ టు టెక్స్ట్ అని చెప్పి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి, మీరైతే ఇక్కడ ఇలాగ ఫుల్ కాలమ్స్ పెట్టి -1 అని అయితే పెడుతున్నాను. ఇలా ఎందుకు పెట్టానంటే, మనకిప్పుడు ఫస్ట్ వర్డ్ ఏముంటది? డబ్ల్యూ అయితే ఉంటది. -1 అంటే ఏంటి? లాస్ట్ వర్డ్. సో, ఈ డబ్ల్యూ, ఆ డబ్ల్యూ ఈక్వల్ అయిందనుకోండి, మనకి ఇదైతే రిటర్న్ ట్రూ అయితే రిటర్న్ చేస్తదనమాట. రిటర్న్ ట్రూ అని అయితే పెడదాం ఇక్కడ. అంటే అది ట్రూ అయింది కదా! అప్పుడు. ట్రూ. ట్రూ అని అయితే పెడతాం. ట్రూ అని పెట్టిన తర్వాత, మనం ఎల్స్ పార్ట్‌లో వచ్చేసి రిటర్న్ ఫాల్స్ అని అయితే పెడతాం. అంటే అది పాలిండ్రోమ్ కాదు అని. ఇప్పుడు ఇక్కడ ఎల్స్ స్టేట్మెంట్ కూడా అయితే రాస్తాను చూడండి. ఇదంతా మనకంతా ఫంక్షన్ కింద రావాలి కాబట్టి ఇది కరెక్ట్‌గా టెక్స్ట్‌కి అలైన్‌మెంట్ అయితే పెట్టుకోవాలి. అండ్ ఇది ఒక ట్యాబ్ అయితే ఇవ్వాలి దీనికి. మళ్ళీ మనకి ఎర్రర్ అయితే వస్తది. ఎందుకంటే ఇదంతా మనం ఫంక్షన్‌లో అయితే రాస్తున్నాం.
సో, ఇలాగైతే మీరు రాసారంటే ఏ ఎర్రర్స్ అయితే రావు. నేను అబ్జర్వ్ చేయండి ప్రతిదీ రాసిన కోడ్‌ని. సో, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిటర్న్ ఫాల్స్ అనయితే కొట్టాలి. అంటే ఒకవేళ అది కాకపోతే ఫాల్స్ రిటర్న్ చేయాలి మనకి. సో, ఇదైతే మనకి బేసిక్ మనం ఫంక్షన్ అయితే రాసేసాం. ఫంక్షన్ రాసిన తర్వాత ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాద్దాం. సో, ఫంక్షన్ అయితే అయిపోయింది కదా! ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం చూడండి. సో, ప్రోగ్రామ్ వచ్చేసి ఏంటంటే యూజర్ ఇన్‌పుట్ కదా! మనం ఫస్ట్ తీసుకోవాల్సింది. సో, యూజర్ ఇన్‌పుట్. యూజర్ ఇన్‌పుట్ వాళ్ళు ఏ పదవిస్తే అది మనమైతే తీసుకోవాలనమాట. సో, ఇన్‌పుట్ వచ్చేసి స్ట్రింగ్‌లో ఉండాలి కాబట్టి జస్ట్ మామూలుగా ఇన్‌పుట్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇంటు అలాగని ఏమి ఇవ్వకుండా ఇది పేర్లు ఇవ్వాలి కాబట్టి ఎంటర్ స్ట్రింగ్ అనైతే ఇద్దాం. సో, స్ట్రింగ్ కదా! వాళ్ళు ఎంటర్ చేయాల్సింది. అంటే ఒక నేమ్ ఎంటర్ చేయాలి ఏదో ఒకటి యూజర్ అనేవాడు. సో, నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే, సో, ఇప్పుడు ఇది ఇన్‌పుట్ అయితే అయిపోయింది కదా! సో, ఇక్కడ రాసిన కండిషన్స్ ఇందులో కూడా రాద్దాం కండిషన్స్. ఒకవేళ ఇఫ్ ట్రూ అయిందంటే మనకి ట్రూ అని అయితే వస్తది. అంటే మనం ఇక్కడ రాసేది ఏం రాస్తాం పాలిండ్రోమ్ అని అయితే వస్తది. ఒకవేళ కాకపోతే నాట్ ఏ పాలిండ్రోమ్ అని అయితే రావాలి. సో, నిన్న మీకు ఎఫ్ స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ చెప్పాను గుర్తుంది కదా! సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ మీరు వాడొచ్చనమాట. సో, అది ఎలాగో చూపెడతాను చూడండి. సో, ముందుగా మీరు ఇఫ్ స్టేట్మెంట్ అయితే రాయండి. ఇఫ్ ఈజ్ పాలిండ్రోమ్ ఇగో ఇది రాసాం కదా! ఈజ్ పాలిండ్రోమ్ అని చెప్పి సో, ఇదైతే వాడాలన్నమాట. ఈజ్ పాలిండ్రోమ్ ఎందుకంటే పైనున్న ఫంక్షన్‌ని మనం యూజ్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో, ఈజ్ పాలిండ్రోమ్ అని రాసిన తర్వాత మీరైతే బ్రాకెట్స్ ఓపెన్ చేసి యూజర్ ఇన్‌పుట్ అనైతే పెట్టాలి. ఎందుకంటే యూజర్ ఇన్‌పుట్ అనైతే మనం ఇచ్చాం. అది దాన్ని మనం చెక్ చేయాలి. వాడు ఏ ఇన్‌పుట్ ఇస్తే దాన్ని మనం చెక్ చేయాలి కాబట్టి యూజర్ ఇన్‌పుట్ అనైతే పెట్టాం. తర్వాత ఫుల్ కాలమ్ పెట్టాక ఇలా ఎంటర్ క్లిక్ చేసి మీరు ప్రింట్ అని చెప్పి ఎఫ్ స్ట్రింగ్స్ అయితే యూజ్ చేయాలి ఇక్కడే. సో, ఇక్కడ ఏం చేయాలంటే ఎఫ్ అనైతే పెట్టేసి కొటేషన్స్ పెట్టండి. కొటేషన్స్ పెట్టిన తర్వాత ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టి ఇందులో యూజర్ ఇన్‌పుట్ అనైతే ఇవ్వండి. సో, ఇక్కడ యూజర్ ఇన్‌పుట్ అది ఎందుకు పెడుతున్నాం అది మీకు అన్నీ తెలుసే కదా! ఎందుకంటే నిన్న మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. ఈ యూజర్ ఇన్‌పుట్ అది ఎందుకు వాడతాం అంటే మనం సింపుల్‌గా ఉండడానికి. అంటే పర్సెంటేజ్ డి అది వాడామంటే కొద్దిగా క్లమ్జీగా ఉంటది కోడ్ అనేది. అదేనా ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పుడైతే ఎఫ్ స్ట్రింగ్స్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి మన దగ్గర ఎఫ్ స్ట్రింగ్స్ అనేది ఈజీగా ఉంటది కాబట్టి ఎఫ్ స్ట్రింగ్స్ అనేది వాడతాం అనమాట. ఇలా ఎఫ్ అని పెట్టి మధ్యలో ఈ యూజర్ ఇన్‌పుట్ అయితే పెడతాం. అండ్ ఇక్కడ ఏం పెట్టాలంటే ఈజ్ ఏ పాలిండ్రోమ్. పాలిండ్రోమ్ అయితే ఇదైతే ప్రింట్ అవుద్ది. అంటే ఇక్కడ ఇప్పుడు మనం సపోజ్ వావ్ అని ఇచ్చామనుకోండి. ఈ ప్లేస్‌లో వావ్ అనొచ్చి వావ్ ఈజ్ ఏ పాలిండ్రోమ్ అని అయితే వస్తదనమాట. సో, అది. అంటే ఇది ఒక బేసిక్కే కాకపోతే మీకు అన్ని కాన్సెప్ట్స్ క్లియర్ అవ్వేలాగా నేను చెప్తున్నాననమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ కింద. అంటే ఇందులో మనకి ఎఫ్ స్ట్రింగ్స్ కవర్ అవుతుంది, స్లైసింగ్ కవర్ అవుతుంది, ఇఫ్ ఎల్స్ కవర్ అవుతుంది, ఫంక్షన్స్ టాపిక్ కవర్ అవుతుంది. ప్రతిదీ కవర్ అయ్యేలా ఒక బేసిక్ ఎగ్జాంపుల్ అనమాట. సో, ఇప్పుడు సేమ్ అలాగే ఎల్స్ అయితే రాద్దాం. సో, ఎల్స్ రాసామంటే ఇక్కడ జస్ట్ ఎల్స్‌కేముంది ఇలా పెట్టేసి సో, సేమ్ ఇదే అయితే కాపీ చేసేత్తన్నాను. సో, కాపీ చేసేసి ఇక్కడ ఎంటర్ క్లిక్ చేసి సో, పేస్ట్ చేసేద్దాం. సో, సేమ్ ఇదే కాబట్టి ఇక్కడ ఏం పెడదాం? ఈజ్ నాట్ అనయితే పెడదాం. ఇదైతే కొద్దిగా క్యాపిటల్స్‌లో రాద్దాం. నాట్ ఏ పాలిండ్రోమ్ అని రాద్దాం. సో, ఇంతే మన ఫంక్షన్ అయితే అయిపోయింది. మన ప్రోగ్రామ్ మొత్తం ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఒకసారి. సో, ఇప్పుడు మనం స్టార్టింగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నది వావ్ అయితే తీసుకుందాం. మనకైతే ఇక్కడ ఎర్రర్ చూపెడుతుంది. ఎక్కడ ఎర్రర్ వచ్చింది? సో, ఇక్కడ పాలిండ్రోమ్ ఎన్ కరెక్ట్‌గా రాయలేదు. పాలిండ్రోమ్. సో, ఇప్పుడైతే కరెక్ట్‌గా వస్తది చూడండి. సో, వావ్! సో, ఇక్కడ మనం చేసిన ఎర్రర్ ఏంటంటే, ట్రూ అనేది మీకు నేను నిన్నే చెప్పాను. సో, నేను మళ్ళీ మర్చిపోయాను. ఇక ట్రూ అనేది టీ క్యాపిటల్‌లో ఉండాలి. స్మాల్ ట్రూ ఉంటే అది డిఫైన్ చేయలేదని అయితే వచ్చింది కదా ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇంకో ఎర్రర్ వచ్చేసి ఇక్కడ ఎందుకు చూపెడుతుందో తెలియట్లేదు నాకు. సో, ఈజ్ పాలిండ్రోమ్ అనేది మనం కరెక్ట్‌గానే చేసాం కదా! సో, మళ్ళీ ఒకసారి అయితే చేసి చూద్దాం. సో, ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఒకసారి. సో, వావ్! మళ్ళీ వావ్ అనేది ఇద్దాం. సో, వావ్ ఈజ్ ఏ పాలిండ్రోమ్. ఇక్కడ టీ అనేది క్యాపిటల్‌లో ఇవ్వాలి. అది మనమైతే ఎర్రర్ చేసాం. అండ్ పాలిండ్రోమ్ అనే స్పెల్లింగ్ ఎక్కడో తప్పు చేసుంటాం. సో, అదే మనకైతే ఎర్రర్స్ ఇక్కడ చూపెట్టింది. సో, వీడియో ఎక్కువ మధ్యలో ఆపేసుంటాను. ఆడియో అంటే ఆడియో కాదు ఇది. అంటే నేను ఆలోచిస్తూ ఉన్నాను. అలాగ ఉండిపోయాను. వీడియో అయితే మీరు మళ్ళీ వాయిస్ కట్ అయిందేమో అనుకోవచ్చు. నేనైతే ఆలోచిస్తున్నాను ఎక్కడ ఎర్రర్ వచ్చింది ఏంటని. సో, ఇది ఫ్రెండ్స్ మనకి మినీ ప్రాజెక్ట్. సో, పాలిండ్రోమ్ చెక్ చేయడానికి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా పాలిండ్రోమ్ కాని నంబర్ అయితే ఇచ్చి చూద్దాం. సో, ఫర్ సపోజ్ చైతు అని ఇద్దాం. సో, చైతు అని చెప్పి రన్ అయితే ఎంటర్ క్లిక్ చేద్దాం.
సో, ఇక్కడ ఫాల్స్ అనేది గూడా మళ్ళీ మనకు మిస్టేక్ వచ్చింది. ఎఫ్ కూడా మనం క్యాపిటల్ అయితే పెట్టాలి. సో, ఏంటి ఇలాగ మిస్టేకులు చేస్తున్నాను. సో, ఇప్పుడు సేమ్ మనీ ఏదో చాయ్ అని ఏదోటి ఇచ్చేద్దాం. సో, చాయ్ ఈస్ నాట్ ఏ పాలిండ్రోమ్ అనేది వచ్చింది. సో, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎఫ్ అయితే క్యాపిటల్‌లో ఇవ్వాలి. టీ కూడా అయితే క్యాపిటల్‌లో అయితే ఇవ్వాలి. సో, ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లేదంటే ఎర్రర్స్ వస్తాయి. సో, బానే చెక్ చేసుకున్నాను. లేదంటే మళ్ళీ నన్ను కామెంట్‌లేసుకుంటారు కింద. సో, ఇక్కడేంటంటే మళ్ళీ ఇంకో పేరైతే ఇద్దాం. ఫర్ సపోజ్ ఏదన్నా అలా ఇచ్చామంటే ఇప్పుడు ఇది నాట్ పాలిండ్రోమ్ అని అయితే వచ్చింది. సో, ఇలాగా ఇది పాలిండ్రోమ్ అయితే చెక్ చేస్తదనమాట. సో, సేమ్ ఇలాగే మీరు ప్రైమ్ నంబర్స్‌కి అలా గూడా అయితే మీరు ఒక ఫంక్షన్ రాసుకొని ఇలా చెక్ చేసుకోవచ్చనమాట. ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్ ఇలాగైతే మీరు వేరియస్ టైప్స్‌కైతే రాసుకోవచ్చు. జస్ట్ ఒక ఫంక్షన్ రాసి కిందకైతే దాని ప్రోగ్రామ్ రాసి ఈ ఫంక్షన్‌ని దీంట్లో ఇంప్లిమెంట్ చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బై బై.